చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి. ఇలా ఎంత బాగున్నాయి చూడండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. టేస్ట్ సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. శనగపప్పు ఇవన్నీ ఉల్లిగడ్డ ఇవన్నీ నములుతుంటే టేస్ట్ భలే వస్తుంది. నువ్వులు మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, సొరకాయ గారెలు చేద్దామనుకుంటున్నాను. ఎంతమందికి తెలుసు సొరకాయ గారెలు? ఇలా తొక్కు తీసుకొని మంచి లేత సొరకాయ తొక్కు తీసుకోవచ్చు, లేకపోతే మీరు అలాగే ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. నేనైతే తొక్కు తీసాను ఫ్రెండ్స్. ఇలా తొక్కు తీసుకోవాలి. ఇలా నేను ఆల్రెడీ గీరి పెట్టాను ఫ్రెండ్స్. తొక్కు తీసి ఇలా చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని మనము కొలుచుకుందాం. ఇలా ఎంత సైజ్ పిండి వేసుకోవాలి కదా, దాని ప్రకారం ఎంత అవుతుందో దాని ప్రకారం ఇలా చేసుకోవాలి. నాకైతే 2 గ్లాసులు పట్టాయి. 2 గ్లాసులు ఈ గ్లాస్తో 2 గ్లాసులు, ఇదే గ్లాస్తో 2 గ్లాసులు మళ్ళీ పిండి వేయాలి. ఫస్ట్ కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేద్దాం. ఇది ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు కొంచెం శనగపప్పు పెసరపప్పు నానబెట్టి పెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. అరగంట ముందే నానబెట్టి పెట్టుకుంటే మంచిగా నానిపోతుంది. పప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. శనగపప్పు, పెసరపప్పు, పల్లీలు కూడా వేసుకోవచ్చు. కొంచెం నువ్వులు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. కొంచెం పచ్చిమిర్చి, కారానికి సరిపోయేంత పచ్చిమిర్చి, కొంచెం లైట్గా పసుపు వేసుకుంటే కొంచెం కలర్ కోసం పచ్చిమిర్చి దాంట్లో కొంచెం వేసాను. పచ్చిమిర్చిలో ఇంకొంచెం పచ్చిమిర్చికి సరిపోయేంత. ఇప్పుడు ఈ దానికి పిండి 2 గ్లాసుల పిండి వేసింది. ఇప్పుడైతే ఇది కలుపుకుంటూ వేసుకుంటే ఎంత అనేది తెలుస్తాయి. ఇప్పుడు ఇక్కడ దీంట్లో నీళ్ళు ఉన్నాయిగా, సొరకాయకు నీళ్ళు బాగా ఉంటాయిగా, అందుకని దాని ప్రకారం చూసుకుంటూ పిండి వేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకుంటే కొంచెం పడుతుంది.
రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, దీన్ని వెంటనే చేసుకోవచ్చు. చిన్న ముద్ద ఇలా వచ్చేస్తుంది. ఇలా చేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా హోల్డ్ చేసుకునేట్లయితే ఇలా వేసుకొని ఆయిల్ వేడెక్కగానే చిన్నగా పెద్దగా కూడా వేసుకోవచ్చు. చిన్న అంటే కొంచెం మందంగానే చేసుకోవాలి. ఇది ఇలా కాకుండా పెనం మీద కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు పెనం మీద కూడా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అప్లై చేస్తే ఇలా ఇలా ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిపోతుంది గారెలు, సొరకాయ గారెలు. మీరు ఎలా చేసుకుంటారు ఫ్రెండ్స్? ఇలా రెడీ అవుతుంది. తొందరగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చికెన్ తొందరగా చేసేసుకోవచ్చు, పటాపటా చేసేయచ్చు. దీన్ని ఈజీ ప్రాసెస్. ఏదైనా స్నాక్స్ లెక్క ఈజీగా అయిపోతుంది. ఇవి నిల్వ కూడా పెట్టుకోవచ్చు. 2-3 డేస్ నిల్వ కూడా ఉండిపోతాయి. మంచిగా కాల్చి పెట్టేసుకుంటే నిల్వ కూడా ఉంటాయి. లోపు ఇది చేసుకున్నాను కొంచెం. ఇలా కవర్ వేసి చేసుకుంటే మంచిగా నీట్గా వస్తుంది. ఏ కవర్ అయినా సరే వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా కొంచెం చేసుకొని పక్కకు పెట్టేసుకోవచ్చు కావాలంటే. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉన్నాయి. ఇలా ఎంత బాగున్నాయి చూడండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. టేస్ట్ సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. శనగపప్పు ఇవన్నీ, ఉల్లిగడ్డ ఇవన్నీ నములుతుంటే టేస్ట్ భలే వస్తుంది. నువ్వులు. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.